ఒకప్పుడు పిల్లలకు పౌష్టికాహారం అందించింది. నేడు అన్నం లేక అనాథగా మిగిలింది. ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన ఆశీర్వాదమ్మ ఎన్ఎస్పి కాలనీలో అంగన్వాడీ టీచర్గా పనిచేసి సంటి పిల్లలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించింది. గత సంవత్సరంలో అనారోగ్యంతో మంచం పెట్టగా అధికారులు విధుల నుంచి తొలగించారు. ఆమెకు పిల్లలు లేకపోవడంతో తన చెల్లెలు కొడుకును చిన్నతనం నుంచి పెంచి పోషించి పెద్దవాడిని చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. కట్టుకున్నవాడు కాలం చెల్లించాడు, పెంచుకున్నవాడు ఆదరించటం లేదు. ఈమె దీన స్థితిని పడమర మాలపల్లెకు చెందిన జక్రయ్య, బాబు, నరసింహ, రత్నకుమారిలు గమనించి పడమర వీరాయపాలెం శ్రీ కరుణ వృద్ధాశ్రమ డైరెక్టర్ కాసయ్యకు సమాచారం అందించారు. అన్నీ ఉన్న అనాథగా ఆశ్రమంలో చేర్చడంతో చూపర్లను హౌరా అని ముక్కున వేలేసుకున్నారు. మంచి మనసుతో ఆశ్రమం కల్పించేందుకు ముందుకు వచ్చిన కాసయ్యను ప్రజలు మెచ్చుకున్నారు. ఇంట్లో పడ్డారు ఏ గుంటికి పోయా కోసం ఏం కాదులే కాశీ కాడు పెడితే మీ కొడుకు పేరు ప్రసాద్, మక్కన ప్రసాద్, మక్కన వెంకటరమణ ప్రసాద్. లాస్ట్కి వచ్చాక చూడకుండా ఈ స్థితి తీసుకొచ్చారు. ఆస్తి కోసము నేను చూడనని చెప్పి ఆస్తి కోసం వీళ్ళు వాడేవాడు పరాయుడు